గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది మీ మ్యాథ్స్ పార్ట్ 2 బుక్లోని 10th పేజ్. ఇక్కడ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ గురించి ఇచ్చారు. సో ఫస్ట్ అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అన్నారు. ఇక్కడ క్రింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దానిని అబ్జర్వ్ చేసి దాని తర్వాత ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమన్నారు. ఎగ్జాంపుల్లో డివైడ్, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది, ఇది డివైడ్ కాదు మల్టిప్లై. మల్టిప్లై 3726 బై 5. దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా ఇచ్చారు. సో ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. సో 5 6 ఆర్, వన్స్ ప్లేస్లో 6 కదా ఉంది, సో 5 6 ఆర్ 30. సో ఇలా 2 డిజిట్స్ వచ్చినప్పుడు రైట్ సైడ్ డిజిట్ని కింద రాసుకోవాలి, లెఫ్ట్ సైడ్ డిజిట్ని పైన రాసుకోవాలి. సో 30లో 0 కింద రాశాను, 3 పైన రాశాను. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్న 2ని మల్టిప్లై చేస్తున్నాను. 5 2s ఆర్ 10 ప్లస్ ఇక్కడ 3 ఉంది కదా, 10 + 3 13. 13లో 3 కింద రాశాను, 1 పైన రాశాను. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తున్నాము. 5 7s ఆర్ 35 ప్లస్ 1 ఉంది కదా, 36. 36లో రైట్ సైడ్ వాల్యూ 6ని కింద రాశాను, లెఫ్ట్ సైడ్ వాల్యూని 3ని పైన రాశాను. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తున్నాము. 5 3s ఆర్ 15. 15 + 3 ఉంది కదా, సో 15 + 3 18. ఇక మల్టిప్లై చేయడానికి ఏమీ లేదు కాబట్టి 2 డిజిట్స్ని ఇలాగే రాసేసామన్నమాట. సో ఇది రిజల్ట్ 18,630. ఇదే విధంగా మీరు క్రింద ఇచ్చిన వాటిని కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్స్ ప్లేస్ని, తర్వాత టెన్స్, తర్వాత హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్లో ఉన్న వాటిని. 2 డిజిట్స్ వస్తే రైట్ సైడ్ డిజిట్ని కింద రాయాలి, లెఫ్ట్ సైడ్ డిజిట్ని పైన రాసి నెక్స్ట్ మల్టిప్లై చేసిన దానికి యాడ్ చేయాలి. సో ఇలా ఇవన్నీ కూడా మీరు మల్టిప్లికేషన్ చేయాలి. ఇది 10th పేజ్.